ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాల లిస్టును రెడీ చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మెజార్టీ సంక్షేమ పథకాలను మహిళలకు అమలు చేస్తున్నారు. ఆ లిస్టులోనే మరో పథకం కూడా అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. కొన్ని సమస్యలు ఉన్నా అవి సర్దుకుంటున్నాయి. ఈ పథకం అమలుతో అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండటంతో ఆ సౌకర్యాన్ని ఏపీ మహిళలకు కూడా అందించాలని జగన్ అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానం ప్రకారం ప్రతి నెల ఆర్టీసీపై 200 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి దాదాపు 3,000 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మిగతా పథకాల కన్నా ఈ పథకం తక్కువ కోట్ల ఖర్చుతో మహిళలందరికీ లబ్ధి చేకూర్చే అవకాశం ఉండడంతో వారి ఆదరణను సంపూర్ణంగా పొందవచ్చని జగన్ భావిస్తున్నారు. అధికారులు ఇచ్చిన నివేదిక తర్వాత జగన్ ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై పడే భారం, ఆటో డ్రైవర్లకు జరిగే నష్టం, పురుష ప్రయాణికుల ఇబ్బందులు తదితర అంశాలపై అధికారులు సుదీర్ఘంగా అంచనా వేస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా. అలాగే అన్ని రకాల పాసులు ఉన్నవారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో 3 నుంచి 4 లక్షల వరకు విద్యార్థినులు, వీటిలో 3 నుంచి 4 లక్షల వరకు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి సగటున 17 కోట్ల ఆదాయం వస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 6 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు ప్రభుత్వ ఖజానాపై మిగతా పథకాల వలె పెద్ద ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో ఈ పథకాన్ని అమలు చేయడానికి సీఎం ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లగ్జరీ బస్సుల్లోనూ రాయితీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అయితే సంక్రాంతి పండుగ నుంచి పథకం అమలుపై ఆర్టీసీ ఇంకా ధృవీకరించలేదు. జగన్ నిర్ణయం తర్వాతనే డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.